రాష్ట్రంలో యూరియా సరఫరా ఎటువంటి సమస్య లేకుండా జరుగుతుంటే వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తూ రైతులను మోసం చేస్తూ కొత్త నాటకాలు ఆడుతున్నారని, తమ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి పాత్రుల రమేష్ హెచ్చరించారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూరియా రాష్ట్రంలో అందుబాటులో లేదని, సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన చెత్త బ్యాచ్ తప్పుడు పోస్టులు పెట్టి తమ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి వైసీపీ తెరలేపిందని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ బ్యాచ్ కుట్రలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా వైసీపీ పేటీఎం బ్యాచ్ కి బుద్ధి రాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు ఎరువుల కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. డిమాండ్ కంటే ఎక్కువగా ఎరువులు అందుబాటులో ఉంచి రైతుల పంటల సాగు నిరాటకంగా కొనసాగేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. శుక్రవారం నాటికి 94,892 టన్నుల యూరియా అందుబాటులో ఉండగా వచ్చే 10 రోజుల్లో మరొక 30,000 టన్నులు రానున్నదని ఆయన తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి 2.75 లక్షల కలుగును రైతులు చేతులు ఉండబోతుందని, రద్దీ కోసం కేంద్రం 9.38 లక్షల కల్లుల కేటాయించడంతో రైతులకు ఎరువుల సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అయినా వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వంపై అబద్ధపు పోస్టులు పెడుతూ ఉంటారు తప్ప వేరే పని చేసేది లేదని ఆయన విమర్శించారు. ఎరువుల మళ్లింపుపై ప్రభుత్వం ఇనుప దస్తి వేసిందని, యూరియా దారి మళ్లిస్తే 6A కింద కేసులు నమోదవుతాయని, ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల విలువైన 1,284 టన్నులు సీజ్ చేయడం దీన్ని నిదర్శనమన్నారు. కానీ ఈ వాస్తవాలను అనుకోకుండా వైసీపీ నాయకులు ఎరువులు లేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ విష ప్రచారం చేస్తూ రైతులను బూరెడు గుసగుసలు పుట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధమే వారి ఆక్సిజన్, తప్పుడు ప్రచారమే వారి రాజకీయ బ్రతుకమ్మగా మారిందని ఆయన విమర్శించారు. కాపీ వంటకు బోరర్ తెగులు తగలగాని ప్రభుత్వం అండగా నిలిచి 10 లక్షల రూపాయల పరిహారం, ట్రాప్ల కోసం 50 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. 100 రోజుల్లోనే 3,800 కోట్లు ఖర్చు పెట్టి కాలువలకు నీరు అందించామన్నారు. ఇవన్నీ రైతు పక్షపాతం చర్యలు, కానీ వైసీపీకి ఇవి కనబడవని, వారికి కనిపించేది ఒకే పని విష ప్రచారం చేయడమేనని ఆయన విమర్శించారు. నీళ్లు ఇస్తే కుప్పానికి నీరు ఎందుకు అంటారని, ఎరువులు తెస్తే రైతుల చేతికి చేరటం లేదు అని వీళ్లు గగ్గోలు పెడుతున్నారని ఆయన విమర్శించారు.